సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా, అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ కథలను మీ ఫ్రెండ్స్ని కూడా చూడమని చెప్పండి, సరేనా? మరి ఇవాల్టి కథ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? మరి ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా మహేంద్రపురం అనే ఒక ఊరు. ఆ ఊళ్ళో భూషయ్య అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవాడు పిల్లలు. అయితే ఆ ఊళ్ళో ఆ ఒక్కటే దుకాణం మూలంగా ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూషయ్య దగ్గరికి వెళ్ళి సరుకులు కొనుక్కునేవాళ్ళు. కానీ భూషయ్య మాత్రం తేనెలో ఆముదం కలిపేవాడు, గోధుమ పిండిలో వరిపట్టు కలిపేవాడు, బియ్యంలో రాళ్ళు కలిపేవాడు. ఇలా కల్తీ సరుకులు అమ్ముతూ ఉండేవాడనమాట. ధరలేమో బాగా ఎక్కువ. ఇక చేసేదేమీ లేక భూషయ్య కల్తీ సరుకులు అమ్ముతున్నాడని తెలిసి కూడా ఇక వేరే దుకాణం లేకపోవడంతో ఆ ప్రజలందరూ కూడా భూషయ్య దగ్గరికి వచ్చి సరుకులు కొనుక్కుని వెళ్తూ ఉండేవాళ్ళనమాట. అయితే అదే ఊళ్ళో రవి, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక పని చెయ్యాలని అనుకుంటారనమాట. ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తారు. అప్పుడు రవికి ఒక ఆలోచన వస్తుంది పిల్లలు. అరే గోపి, మనం సరుకులు అమ్మే వ్యాపారం చేద్దాంరా అంటాడు రవి. అప్పుడు గోపి అంటాడనమాట, అదేంట్రా, ఊళ్ళో భూషయ్య గారు సరుకులు అమ్ముతున్నారు కదా, మళ్ళీ మనం ఎలా చేస్తామో ఆ వ్యాపారం అని చెప్పి అంటాడనమాట. దానికి రవి అంటాడు, ఆ భూషయ్య గారు అన్ని కల్తీ సరుకులు అమ్ముతున్నాడురా, పైగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ విషయం ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు, ఆయన చేసేదేమీ లేక ఆయన దగ్గరే కొనుక్కుంటున్నారు. అందుకని మనం ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందిరా అంటాడు రవి. ఈ ఆలోచన గోపికి కూడా నచ్చుతుంది పిల్లలు. ఇక వాళ్ళిద్దరూ తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో పట్నం వెళ్ళి నాణ్యమైన సరుకుల్ని తీసుకువచ్చి వాటిని తక్కువ రేటుకి ఇంటింటికి తిరిగి అమ్ముతారనమాట. అందరితోనూ చక్కగా గౌరవంగా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ కలిసిపోయి ఉంటారనమాట వాళ్ళతో. ఇక వాళ్ళు ఊళ్ళో ప్రజలందరికీ కూడా రవిను, గోపి మీద బాగా నమ్మకం ఏర్పడుతుంది పిల్లలు. అంతేకాకుండా వాళ్ళందరూ అనుకుంటారనమాట, ఊళ్ళో ప్రజలు నాణ్యమైన సరుకులను తక్కువ రేటుకే చక్కగా రవి, గోపి అమ్ముతున్నారు అని చెప్పి అనుకుంటారనమాట. వీళ్ళిద్దరి స్నేహం కూడా బాగా నచ్చుతుంది వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళు ఇలా అనుకుంటారు పిల్లలు, ప్రజలు ఏంటంటే, అదే భూషయ్య గారైతే ధరలేమో ఆకాశంలో, నాణ్యతేమో పాతాళంలో అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళనమాట. ఇలా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ రవి, గోపీలిద్దరూ ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుంటున్నారు కదా పిల్లలు. ఇలా వాళ్ళు వ్యాపారం చేశాక కొంత డబ్బు గడిస్తారు. అప్పుడు వాళ్ళు ఆ ఊళ్ళోనే ఒక చిన్న దుకాణం పెడతారు పిల్లలు. ఆ దుకాణంలో రవినేమో దుకాణంలో కూర్చునేటట్లు, గోపినేమో పట్టణానికి వెళ్ళి ఆ సరుకుల్ని కొనుక్కుని బండి మీద వేసుకుని తీసుకుని వచ్చేటట్లు వాళ్ళిద్దరూ ముందుగానే మాట్లాడుకుని ఈ వ్యాపారాన్ని మొదలు పెడతారనమాట. అలా వ్యాపారంలో వాళ్ళు బాగానే లాభాలు గడిస్తారు పిల్లలు. బాగానే లాభాలు గడించి వాళ్ళు ఇద్దరూ కలిసి పొలం కొనుక్కుంటారు, కొంత ఆస్తిని కూడా ఏర్పరచుకుంటారనమాట. వాళ్ళిద్దరూ అనుకుంటారు, అరే మనకు బాగానే ఆస్తి వచ్చింది, మనం ఈ ఊరికి ఏదైనా చెయ్యాలి, పాతాళంలో ఉన్నటువంటి మనని అభివృద్ధిలోకి తీసుకొచ్చిందే ఈ ఊరు, ఏదో ఒకటి మనం ఈ ఊరికి చేద్దామని అనుకుంటారు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరూ బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు కదా పిల్లలు. ఇది చూసి భూషయ్య ఓర్చుకోలేకపోతాడనమాట. చాలా ఈర్ష్య కలుగుతుంది. అయితే భూషయ్య దగ్గరికి వస్తారు కదా కొంతమంది, వాళ్ళతో చెప్తాడనమాట, వాళ్ళిద్దరూ కల్తీ సరుకులు నమ్ముతున్నారు, మీరు వాళ్ళ మాటల్ని నమ్మొద్దు, వాళ్ళిద్దరూ మోసకారులు అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా రవి, గోపిల దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి సరుకులు కొనుక్కుంటూ ఉంటారు పిల్లలు. అయితే ఈ విషయం కొంచెం వీళ్ళకి తెలుస్తుంది, భూషయ్య ఎలా చెప్తున్నాడని చెప్పేసి రవికి, గోపికి. అయినా కూడా వాళ్ళిద్దరూ ఇవేమీ పట్టించుకోకుండా
వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈ ప్రజలు కూడా తను చెప్పిన మాటల్ని నమ్మకుండా రవి గోపిల దగ్గరికే వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా పిల్లలు. ఇంకా భూషయ్యకు ఈర్ష్య అసూయ బాగా పెరిగిపోతుందనమాట. ఎలాగైనా వీళ్ళిద్దరి స్నేహాన్ని విడగొట్టాలి అని చెప్పేసేసి మనసులో గట్టిగా అనుకుంటాడు పిల్లలు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి అన్నమాట. ఒకరోజు రవి దగ్గరకు భూషయ్య గారు వస్తారనమాట. గోపి లేని టైం చూసుకుని వస్తారు. వచ్చి షాప్ అంతా దుకాణం అంతా చూస్తాడు పిల్లలు. చూస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. చాలామంది వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. వాళ్ళతో చాలా మంచిగా ఉంటాడు రవి అన్నమాట. అయితే ఇదంతా చూసి తట్టుకోలేకపోతాడు. పైకి మాత్రం చక్కగా తేనె పూసినట్టుగా మాట్లాడతాడనమాట. అరే, మీ ఇద్దరి గురించి ఊళ్ళో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నా కన్నబిడ్డలు ఎదిగితే ఎంత సంతోషంగా ఉంటుందో మిమ్మల్ని చూసినా కూడా నాకు అలాగే సంతోషంగా ఉంది. కానీ ఒక్కటే బాధరా, నువ్వేమో ఇక్కడ ఎప్పుడు చూసినా దుకాణంలోనే కూర్చుని కష్టపడుతున్నావు. కానీ గోపినేమో సరుకుల్ని తీసుకొస్తానని వెళ్ళి చక్కగా బయట జల్సాగా తిరుగుతున్నాడు అని చెప్పి ఒక విషబీజాన్ని రవి మనసులో నాటుతాడు. తర్వాత అలాగే ఇంకో రోజు గోపి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అరే నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నువ్వేమో ఎండనక వాననక కష్టపడుతున్నావు. అక్కడ వాడేమో చక్కగా దుకాణంలో కూర్చుని సుఖపడుతున్నాడు. నీ కష్టం పగాడికి కూడా రావద్దురా అని చెప్పేసి ఇక్కడేమో గోపి మనసులో విషబీజం నాటుతాడనమాట. అయితే ఇది ఇలా ఉండగా కొంతమంది ప్రజలు రవి దగ్గరికి వచ్చి, ఇలా ఊళ్ళో అనాథాశ్రమం కడుతున్నామండి, డబ్బులు విరాళంగా ఇస్తారా అని అడుగుతారనమాట. దానికి రవి కొంత డబ్బు ఇస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి గోపి రవి దగ్గరికి వస్తాడు పిల్లలు. రవి దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికి భూషయ్య రవి దగ్గర ఉంటాడనమాట. అయితే గోపి రవి దగ్గరికి వచ్చి అంటాడు, ఏరా నువ్వు ఊళ్ళో అనాథాశ్రమం కడతానంటే డబ్బులు ఇచ్చావా అని అంటాడు. అవును ఇచ్చానురా అంటాడు రవి. నాతో ఒక్క మాటైనా చెప్పాల్సిన అవసరం లేదా నీకు అని అంటాడు గోపి. అదేంట్రా అలా మాట్లాడతావు, మనిద్దరం అనుకున్న మాటే కదా, ఈ ఊరే మనల్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చింది, అందుకని ఈ ఊరికి ఏదో ఒకటి మనం చేద్దామని అనుకున్నాం కదా, అందుకే డబ్బులు ఇచ్చాను అని చెప్పి అంటాడనమాట. కానీ నువ్వెందుకురా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నేనేమి నీలాగా షికార్లు చేసి రావటం లేదు అని అంటాడు రవి. దానికి గోపి, అంటే నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు అనమాట, నేను తిరిగి వస్తున్నానా అని చెప్పి ఇద్దరు మాట పెరిగి వాదన పెరుగుతుందనమాట. ఇదంతా చూసినటువంటి భూషయ్య లోపల సంతోషపడుతూ ఉంటాడు పిల్లలు. అయితే ఎప్పుడూ స్నేహంగా ఉండే వీళ్ళు పెద్ద పెద్దగా అరుచుకోవటము గొడవ పట్టం చేసి ప్రజలందరూ అక్కడ గుమికూడతారనమాట. ఏంటి వీళ్ళిద్దరూ ఎంత స్నేహంగా ఉండేవాళ్ళు ఇలా గొడవ పడుతున్నారేంటి అని చెప్పి వచ్చి చూస్తూ ఉంటారనమాట. అప్పుడు గోపి అంటాడు రవితో, నీతో కలిసి ఉండడం జరగదురా, మనిద్దరం వెంటనే విడిపోదాం అని అంటాడు. దానికి రవి, నేను కూడా నీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు, ఇంకా మన స్నేహం కుదరదు, ఇద్దరం విడిపోదాం అని చెప్పి అనుకుంటారనమాట. అప్పుడు భూషయ్య ఇదంతా చూస్తూ లోపల ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు పిల్లలు. అప్పుడు రవి గోపి ఇద్దరు భూషయ్య దగ్గరికి వెళ్ళి, ఏం భూషయ్య గారు, మీకు ఇదే కదా కావాల్సింది, మేమిద్దరం గొడవ పడి విడిపోవడమే కదా మీకు కావాల్సింది అని చెప్పి అంటారనమాట. అనేటప్పటికీ భూషయ్యతో పాటు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు అని. భూషయ్య ఇంకా అలాగే చూస్తూ ఉంటాడనమాట, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని. అప్పుడు భూషయ్యతో రవి గోపి ఇద్దరూ అంటారు, మేము ముందు చెప్పుకున్న మాట ఏంటో తెలుసా మీకు, చెప్పుడు మాటలు వినకూడదు, ఎవరేం చెప్పినా సరే వినకుండా మన వ్యాపారాన్ని ఇద్దరం కలిసి చక్కగా చూసుకోవాలి అని చెప్పి మేము అనుకున్న మాటే, మా నిర్ణయం ఫస్ట్ నిర్ణయమే అది అని చెప్పి చెప్తారు. మేము ఎప్పుడు కూడా ఎంత లాభం వచ్చింది, ఎవరు ఎంత ఎక్కువ కష్టపడుతున్నాము అని చెప్పి ఎప్పుడు ఒకరికొకరు మేము అనుకోలేదు. మీరు ఈ రోజున వచ్చి మమ్మల్ని ఇద్దరిని విడగొట్టాలని చూశారు, మీరు ఎన్ని చెప్పినా కూడా మేము ఎప్పటికీ విడిపోయేది లేదు, మీరు మా స్నేహాన్ని విడదీయలేరు అని చెప్పి గట్టిగా చెప్తారనమాట. ఇక భూషయ్యకు ఊరి ప్రజలందరి మధ్యలో కూడా పరువు పోయినట్లు అనిపిస్తుందన్నమాట. అందరూ కూడా భూషయ్యని తిట్టుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక భూషయ్య ఆ రోజు నుంచి బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులేవి చేయకుండా ఈర్ష్య అసూయలను తగ్గించుకుని అందరితోనూ మంచిగా ఉంటాడు పిల్లలు. విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా?
పిల్లలు, చెప్పుడు మాటలను మనం వినకూడదు. అలా వింటే చాలా గొడవలు వస్తాయన్నమాట. మన స్నేహం కూడా దెబ్బతింటుంది. చెప్పుడు మాటలను వింటే మనమే నష్టపోవలసి వస్తుంది పిల్లలు. అంతేకాకుండా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కూడా పెరుగుతాయన్నమాట. అందుకని మనం ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా మన పనులని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా ఏదైనా చెప్తే అందులో ఉన్న మంచిని మాత్రమే తీసుకుని చెడును వదిలిపెట్టేయాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.